హలో అండి, అందరికీ మా ఛానల్లోకి స్వాగతం. మీకు అందరికీ ఈరోజు నేను పాలకూర పప్పు చేసి చూపిస్తున్నాను. మేము మా ఇంట్లో చేసుకునే పద్ధతి మీరు ఎలా చేసుకుంటారో తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ముందర ఇది కడుక్కుందాం. 1/2 కప్పు పెసరపప్పు. పాలకూర చేసుకునేటప్పుడు టొమాటో కలపకూడదండి. కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అది ఎవరికి ఆ ప్రాబ్లం రాబోతుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. దీంట్లో ముందర నీళ్లు పోసుకుందాం. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఆ లెక్కలో పోసుకున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో పాలకూర సన్నగా కడుక్కుని శుభ్రంగా ముందర కడుక్కున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఉల్లిపాయ, కట్ చేసుకున్న 1/2 కిలో పాలకూర, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కారం వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. ఇది ఉడికిపోయింది. ఒకసారి బాగా మ్యాష్ చేసుకుందాము. ఇప్పుడు 1 చుక్క నూనె వేసుకుందాము. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొన్ని కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేసుకుందాం. రుచికి తగ్గట్టు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసం. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి. మరీ నీళ్ళగా ఉన్నా బాగోదు, మరీ ముద్దగా ఉన్నా బాగోదు. ఇలా ఉంటే కొద్దిగా జారుగా థిక్గా ఉంటేనే బాగుంటుంది. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీ ఈటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.